నరసరావుపేటలో నూతన బోరింగ్ పంపుల ప్రారంభోత్సవం ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శనివారం నరసరావుపేటలో నూతనంగా నిర్మించిన బోరింగ్ పంపులను ప్రారంభించారు. స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం వద్ద 1, చంద్రబాబు నాయుడు కాలనీ వద్ద 2, ఎస్ఆర్కేటీ కాలనీ వద్ద 2 బోరింగ్ పంపులను ప్రారంభించారు. గత నెల రోజుల క్రితం చిలకలూరిపేట ఆసిస్టు స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ఈ బోరింగ్ పంపుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆసిస్టు స్వచ్ఛంద సంస్థ సమర్థవంతంగా పనిచేసి నిర్ణీత సమయంలో నిర్మాణ పనులను పూర్తి చేసింది. ఈ పంపులు స్థానిక పేద ప్రజల మంచినీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పేద ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో ఎన్ఆర్ఐలు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ విధానంలో భాగంగా స్థానిక సంస్థలు, వ్యక్తులు సహకారం అందించాలని కోరారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో పాటు ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా అభివృద్ధి పనులను చేపడుతున్నారు. అదే సమయంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలు ప్రజా ఉపయోగ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ బోరింగ్ పంపుల నిర్మాణం వంటి కార్యక్రమాలు స్థానికులకు మంచినీటి సమస్యను పరిష్కరించడంలో దోహదపడుతున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆసిస్టు స్వచ్ఛంద సంస్థ సభ్యులు, స్థానిక పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది.